ఇప్పుడే డీన్ చేయి డీన్ చేయి డీన్ చేయి డీన్ చేయి అజయ్. ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ అనుచరులు తొలగించడం సంచలనంగా మారింది. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించడంపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చంద్రబాబు అరెస్టు సందర్భంగా రియాక్ట్ అవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. ఇక నేడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల వేళ బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయని అక్కడ ఉన్న వారిని ఆదేశించడంతో వారు ఫ్లెక్సీలు తీసేశారు. ఓవైపు టీడీపీకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతిస్తూ ఉండడం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం నందమూరి ఫ్యామిలీలో విభేదాలను మరోసారి బయటపెడుతోంది. వాస్తవానికి నందమూరి కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు అభిమానుల మనస్సుని కొంత బాధిస్తున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నాడు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఇవి ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బాలయ్య పట్ల పాజిటివ్ గానే ఉన్నాడు. ఓ సందర్భంలో జై బాలయ్య అంటూ నిందించాడు కూడా. ఈ వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అంటూ కొట్టిపారేశారు. వాస్తవానికి టీడీపీకి జూనియర్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. రాజకీయాల వైపు చూడకుండా సినిమాలకే పరిమితమయ్యారు. గతంలో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సమయంలో తారక్ స్పందించిన టీడీపీ నేతల ప్రతిస్పందనతో వివాదంగా మారింది. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు తారక్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వాటిని తారక్ అభిమానులు తిప్పికొట్టారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆ విమర్శలను జూనియర్ ఎన్టీఆర్ డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్టీఆర్ స్పందించలేదు. అయితే అది రాజకీయంగానే, కుటుంబ పరంగా మాత్రం ఎన్టీఆర్ బాలయ్య తరచూ కలుస్తూనే ఉన్నారు. తారక రత్న విషాద ఘటన సందర్భంగా ఎన్టీఆర్ బాలయ్య కలిసే కనిపించారు. అలాగే బాలయ్య తనడి మోక్షజ్ఞతో ఎన్టీఆర్ ఎంతో చనువుగా ఉన్నాడు. ఇటీవల నందమూరి సుహాసిని ఇంట శుభకార్యంలోనూ ఎన్టీఆర్ మోక్షజ్ఞ కలిసి ఒకరినొకరు హత్తుకుని కనిపించారు. రాజకీయంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని బాలయ్య బాబు దూరం పెడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన టీడీపీ పగ్గాలు చేపట్టాలని కోరుకునే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. బాబు తర్వాత టీడీపీ పార్టీకి ఆయనే నాయకుడని, ఎన్టీఆర్ కు రాజకీయ వారసుడు అవ్వాలని కొందరు కోరుకున్నారు. టీడీపీలో కూడా చాలా మంది తారక్ ని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన సేవలు ఉపయోగించుకోవాలని భావించారు. టీడీపీకి దూరంగా ఉన్న పార్టీ పట్ల ఎన్టీఆర్ ఎప్పుడూ వ్యతిరేక ధోరణి చూపించలేదు. అలాగే గతంలో ప్రచారం ద్వారా తానేంటూ నిరూపించుకున్నాడు. అందుకే జూనియర్ మీద టీడీపీ నేతల్లో ఓ నమ్మకం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా హుందాగా ఉంటూ వచ్చారు. నటుడిగా సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని చాటుకున్న రాజకీయ వారసత్వం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాను రాజకీయాలకు దూరం అన్నట్టే తారక్ ఉంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి తారక్ ఎందుకు దూరంగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టీడీపీ పార్టీలోకి ప్రస్తుత పరిస్థితుల్లో తారక్ ని తీసుకోవడం కష్టం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఎవరి చేతిలో ఉంటుందో ఆయనే పార్టీని శాసిస్తారు. టీడీపీలోనూ అంతే. ఇప్పుడు బాబు, లోకేష్ పార్టీని నడిపిస్తున్నారు. అయితే 2009లో జూనియర్ తెలుగుదేశం పార్టీ కోసం రంగంలోకి దిగారు. చైతన్య రథమెక్కి తాతని తలపించారు. నాటి ఎన్నికల్లో తారక్ క్యాంపెయిన్ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రంలో రాజకీయ కదలిక తీసుకొచ్చింది. ప్రచారంలో ప్రమాదానికి గురైన పడక మీద నుంచే ఎన్టీఆర్ ప్రచారం చేయటం తారక్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. 2009 తర్వాత జూనియర్ మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తరచూ ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని గాని రానని గాని ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే టీడీపీలో ఉన్నానని గాని లేనని కూడా చెప్పలేదు. ఇటీవల పరిణామాలు తారక్ ని టీడీపీకి దూరం చేశాయి. ఇదే సమయంలో టీడీపీ పవన్ తో పొత్తుతో ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ పార్టీ నాయకత్వ స్థాయిలో చూడటం ప్రస్తుతం కష్టమే. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ గా సినీ రంగంలో శిఖరాగ్రాన ఉన్నారు. కొంతకాలం ఆ రంగంలోనే కొనసాగవచ్చు. టీడీపీ అధినాయకత్వం కూడా తారక్ కి దూరంగానే ఉంచుతోంది. దానికి తాజా నిదర్శనమే ఫ్లెక్సీలు కూడా లేకుండా చేయాలని బాలయ్య ఆదేశించడం. బాబు తర్వాత లోకేష్ ని టీడీపీ భావి సారథిగా చేయడం కోసం తారక్ ని తొక్కేస్తున్న విమర్శలు ఉన్నాయి. అసలు సినీ రంగంలోనే అవకాశాలు రాకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అవన్నీ తట్టుకుని తారక్ తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ బాబుని భయపెడుతోంది. ఇదే బాలయ్య ఆందోళనకు కారణమని తెలుస్తోంది.
సినిమాల్లో తన కొడుకుని, రాజకీయాల్లో అల్లుడిని నిలబెట్టడం కోసం జూనియర్ ని తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తారక్ మాత్రం సైలెంట్ గా తన పనేదో తాను చేసుకుపోతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా టీడీపీకి దూరంగానే ఉన్నారు. ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నాడు. హరికృష్ణ తర్వాత తనకి తారక్ నాన్న అంటూ పేర్కొన్నాడు. ఇక బాలయ్యని కేవలం బాబాయ్ గానే చూస్తున్నాడు. దీన్ని బట్టి కళ్యాణ్ రామ్ కూడా నందమూరి కుటుంబానికి దూరమైనట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ దూరం పెట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో కొడాలి, వంశీ వంటి వారి వ్యాఖ్యలు కారణం కావచ్చు. ఎన్టీఆర్ కారణంగానే వారికి సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత వారు సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరి నేరుగా బాబుని, వారి కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. వారి వెనుక తారక్ ఉన్నాడని టీడీపీ వర్గాలు నమ్ముతున్నాయి. అదే సమయంలో బాబు అరెస్టుపై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం, అతని మామ నార్నే శ్రీనివాస్ వైసీపీకి దగ్గరగా ఉండడం, ఇవన్నీ మనసులో పెట్టుకుని తారక్ ని దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి తమకు ముప్పుగా మారుతాడనే అనుమానాలు కూడా టీడీపీ అధినాయకత్వం మనసులో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రామారావు ఫ్యామిలీలో అందరూ ఒకటే అయినా ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ని అంటరాని వాడుగా చూస్తున్నారు. అయినా ఎన్టీఆర్ ఇవన్నీ భరిస్తూ కుటుంబానికి విలువిస్తున్నాడు. తానేంటో ఇప్పటికే చాటుకున్న కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాడు. అయినా చిన్న చూపు చూస్తున్నాడు. ఒక్క ఫోటో పెడితే తప్పేంటి? ఫ్లెక్సీ తీసేసిన తారక్ స్థాయిని, అభిమానుల గుండెల్లో ఆయనపై ఉన్న ప్రేమని తీసేయలేరు. ఇవన్నీ తెలిసి బాలయ్య అలా చేస్తున్నాడంటే తారక్ తో ఎప్పటికైనా తమకు ముప్పు అని, తమను మించిపోయాడనే ఈర్ష్య కారణమన్న టాక్ ఉంది. అయితే అల్లుడు కోసం లేక కొడుకు కోసం బాలయ్య ఇలా చేయడం టీడీపీకే నష్టమని బాలయ్య గ్రహించలేకపోతున్నాడు. బాలయ్య ప్రవర్తన అంతిమంగా తనకే నష్టం కలిగిస్తుంది అనేది మాత్రం కాదనలేని వాస్తవం అని చెప్పొచ్చు. ఇప్పుడే అజయ్. For more interesting updates, do like, share and subscribe to Volga News.